హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయి ఉండి పర్మనెంట్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి శుభవార్త. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు సెలక్షన్లో. అయితే వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూసే ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసేసేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇలా మీరు ఏ స్టేట్ అభ్యర్థులైనా సరే ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు, చూద్దాం. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 30 December అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే February 2 వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా టైం అయితే ఉంది, కాబట్టి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. అండ్ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ యొక్క వేకెన్సీస్కి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోనే క్లియర్గా ఇచ్చారు ఎవరెవరు అప్లై చేయొచ్చు ఏంటి అనేది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సచివాలయ అసిస్టెంట్ ఏదైతే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయో, వీటికి మీకు లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 2 అంటే 19,900 నుంచి 63,000 మధ్యలో బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి అన్ని అలవెన్సెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్లో డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ అండ్ అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే 45,000కి ప్లస్ సాలరీ ఉంటుంది. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ 12th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అప్లై చేయొచ్చు, ఏ విభాగంలో 12th పాస్ అయినా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ప్రజెంటేషన్స్, ఇంటర్నెట్కి సంబంధించి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసేసుకోవచ్చు. మనకి ఇది సచివాలయ అసిస్టెంట్ జాబ్ అంటే కంప్యూటర్ మీద వర్క్ చేసేటువంటి జాబ్ కాబట్టి, సో ఇక్కడ మీకు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు మినిమం టైపింగ్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 35 WPM 35 words per minuteకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ప్రజెంట్ టైపింగ్ స్కిల్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు మనకి ఎగ్జామ్ తర్వాత టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. ప్రజెంట్ అయితే అవసరం లేదు, అంటే మీకు ప్రజెంట్ టైపింగ్ రాకపోయినా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి, సో మీకు మినిమం ఏజ్ 18 నుంచి, జనరల్ క్యాండిడేట్స్ అయితే 27 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే నోటిఫికేషన్లో సో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. అలాగే ఏ విధంగా అప్లై చేయాలి కూడా, అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు దీనికి సంబంధించి టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారనమాట. సో మీకు ఫర్దర్గా యొక్క వెబ్సైట్లో, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్గా ఏ పోస్టులకి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, డీటెయిల్డ్ సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఫర్దర్గా మనకి అప్డేట్ అనేది చేస్తారు. ప్రజెంట్ నోటిఫికేషన్లో అయితే ఎటువంటి డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేయలేదు, ఫర్దర్గా మనకి అప్డేట్ అనేది ఇస్తారనమాట.
అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క ఖాళీలను కనుక చూసినట్లయితే మనకి జనరల్ కేటగిరీలో అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంది. ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఇవి మనకి వేకెన్సీస్ అనమాట. అలాగే మనకి ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. ఇవి కాకపోతే మనకి ఏంటి అంటే డిప్యూటేషన్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు. ఓన్లీ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుందని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మనకి అఫీషియల్ వెబ్సైట్ అప్లై చేయడానికి nia.nic.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు మాత్రం మనకి పర్మనెంట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది ఈ వేకెన్సీస్కి అంటే అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు చూసేసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో కాబట్టి ఎవరైతే సీరియస్గా మేము ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, సో మాకు కంపల్సరీగా జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. మిగతా వాళ్ళు అయితే ఈ నోటిఫికేషన్ అనేది పక్కన పడేసేయండి. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫీజు చూస్తే మీకు కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి సో వీళ్ళు ఎంత పే చేయాలి అంటే 2500. సో ఇంత అమౌంట్ అనేది చాలా తక్కువ మంది అయితే అఫోర్డ్ చేస్తారు కాబట్టి సో చాలామంది అయితే అప్లికేషన్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 2000 రూపీస్ అనేది ఇచ్చారు. సో వీళ్ళు ఇంత అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఫీ ఎవరికి లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు అనమాట. సో వీళ్ళు మాత్రమే ఫ్రీగా అప్లై చేయొచ్చు, మిగతా వాళ్ళు మాత్రం ఫీ అనేది కంపల్సరీగా అయితే పే చేయాలి. సో ఈ అప్లికేషన్ ఫీజు చూసేసి చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే మేము సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, ఆల్రెడీ మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మాత్రం సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి. కొంచెం మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే మీరు నార్మల్గా ఇతర గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మీకు డెఫినెట్గా గెటిన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా అయితే ఒకసారి ఆలోచించుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి ఈ యొక్క ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఆ ప్రాసెస్ చూడండి. సో మీకు నచ్చితే అప్లై అయితే చేసేసుకోండి. అప్లై చేయడానికి లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఉందో అదే ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్స్ పెట్టుకుని ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.